సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వైష్ణవి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయిన విద్యార్థిని సూర్యాపేటలోని 9వ వార్డు ఎన్టీఆర్ కాలనీకి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. హాస్టల్ సిబ్బంది వేధింపుల వల్లే వైష్ణవి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ దగ్గర ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలుసుగా బిడ్డో ఆచలు పిలవాలా పిలవద్దా అమ్మో ఎస్పీ ఆచలు పోతే అమ్మో ఈ వైష్ణవక్క లేదని చెప్తున్నట అమ్మా వైష్ణవక్క మాకు చెప్పకుండా పోయింది అంటున్నట అమ్మో. ఈడకాల సంతోషం ఉంది, హ్యాపీగా ఉన్నది. తిన్నావా మమ్మీ అని అడిగిన తర్వాత తినలేడాడి పోయి తింటా ఏం కూర రా మమ్మీ అని అడిగితే బిర్యానీ చేసి డాడీ అని చెప్పింది. తిని నాన్న కడుపు నుండి తిని మంచిగా ఉంటాను నాన్న, మంచిగా ఎంజాయ్ చేసుకోరా అని చెప్పి నేను నా బిడ్డకు సరే డాడీ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నాకు ఇక ఫోను రాలేదు, ఏది రాలేదు. నైట్ 9:57 నా బిడ్డకు వాళ్ళ హౌస్ మేడం నాకు ఫోన్ చేసి నీ బిడ్డకు ఒంట్లో బాగలేదు, ఏర్ హాస్పిటల్ తీసుకుంటున్నారమ్మా అని చెప్పింది. మేడం ఫోన్ చేసింది. చేస్తే వస్తున్నా మేడం అని చెప్పి 10 నిమిషాలని ఏర్ హాస్పిటల్ రమ్మని చెప్పారు. పాత బస్ స్టాండ్కి వచ్చే వరకు మళ్ళా వాళ్ళ మేడం ప్రిన్సిపాల్ మేడం నాకు ఫోన్ చేసి నీ బిడ్డకు సీరియస్గా ఉంది రా అండి ఏర్ హాస్పిటల్ అన్నది. నేను వచ్చినాక 10 నిమిషాలు మేడం చేస్తే వచ్చినాక ఆ తర్వాత నా బిడ్డ నేను దోలాడితే నా బిడ్డ బెడ్ మీద లేదు, ఎందరి నుంచో వార్డులో లేదు, చనిపోయి దాని మీద పడేస్తారు కదా, రేకుల మీద పడేసినట్టు పడేసి సైడ్ గుడ్డ కప్పి పెట్టినారు. నా బిడ్డను పోయి నేను చూసుకుంటే చల్లిగా పడి చలి చెమట అయిపోయి గుడ్డలాగా అసలు చలిలాగా ఉంది, మనిషి లేకుండా చనిపోయి ఉన్నది. ఉరి పెట్టుకున్న నా బిడ్డ అయితే ఒక నాలుక బయటకు వెళ్ళాలి, లేకపోతే కళ్ళున్నా లావు కావాలి. అవి ఏవి లేవు. నా బిడ్డకు గొంతు కాటు తప్ప ఏది లేదు, ఉరి పెట్టుకున్న కాటు తప్ప ఏం లేదు. ఉరి పెట్టుకుందా వీళ్ళు చంపిరా తెలియదు. అది ఆ తర్వాత నేను మేడం అడిగితే ప్రిన్సిపాల్ మేడం అడిగితే ప్రిన్సిపాల్ మేడం ఏమన్నదంటే నాతోటి ఏమైంది మేడం అంటే ఉరి పెట్టుకుంది నీ పాప అన్నది, కానీ నాకు రిజ్వాన్ చెప్పకిచ్చిద్దామని చెప్పి టౌన్ స్టేషన్కి పోతే టౌన్ స్టేషన్లో పోతే ఇక్కడ కాదు బాబు నీది, ఇక్కడ కాదు ఎవరైనా ఇక్కడ ఏంటంటే ఈ విషయం చెప్పిన ఇట్లా జరిగింది సార్ హాస్టల్ అని చెప్తే గురుకుల హాస్టల్ జరిగిందని చెప్తే ఇది కాదు రూరల్ బొమ్మ అని చెప్తే నేను మళ్ళీ రిజిస్టర్లో నేను నా భార్యని ఎక్కించుకొని నేను ఏరియా హాస్పిటల్కి వచ్చేలాగా మేడాల మొత్తం పారిపోయారు. నేను ఒక్క సైన్ పెట్టకుండా నా బిడ్డను ఆయన తీసుకుపోయి అక్కడ అల్లా పడేసారు, పోస్ట్ మార్టం దాంట్లో పడేసారు. నేను కానీ నా భార్య కానీ ఎవరు కానీ సైన్ పెట్టలేదు. నాకు పెట్టకుండా నా బిడ్డను తీసుకువెళ్ళి ఎలా పడేస్తారు. మీరు సంపబట్టే కదా మీరు పారిపోవడం కారణము, మీరు చేయబట్టే కదా నా బిడ్డను తీసుకువెళ్ళేసింది. మీరు సంపకుండా నా బిడ్డ ఏదో చచ్చిపోయేంత పిరికదైతే కాదు. నా బిడ్డ ధైర్యవంతురాలు. ఏనాడు కూడా నా బిడ్డను ఒక దెబ్బ కొట్టుకోని బతికించుకున్నా. మీరే చంపారు నా బిడ్డని. నా బిడ్డ ఎలా చనిపోయిందో మీరు నాకు చెప్పాలి, నాకు తెలియపరచాలి. ఫస్ట్ నాకు అది ఎక్కడే కావాలి. నీ దగ్గర నష్టపరంగా అడగలేదు, ఏదైపోతుంది. నా బిడ్డ నా కడుపు కాలింది, కడుపు కాలిన లోపల నేను బాధపడుతున్నాను. నా బిడ్డ ఏ రకంగా నా బిడ్డ నాలో తప్పు చేసి